నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఆవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు ఈరోజు మనం అంతర్జాతీయంగా చాలా పెద్ద రగడ అనుకోవచ్చు. H1B వీసాస్ మీద చాలా కాంట్రవర్సీ వస్తుంది. అంటే ట్రంప్ గారు ఇంకా అధికారం చేపట్టకపోయే ముందర రిపబ్లికన్స్లోనే ఒక విధమైనటువంటి డివిజన్ వచ్చింది. ఈ H1B వీసా ఏం చేస్తారు, తగ్గిస్తారా? అందులో ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఉన్న H1B వీసాస్లో 1/5 ఆఫ్ ది వీసాసు మన ఇండియన్ ఆరిజిన్ కంపెనీస్ లైక్ TCS, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్ వీటన్నిటిలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాన్ మస్క్ గారు ఇలాంటివి మనకి టాలెంట్ ఉండే వాళ్ళకి ఇలా ఇవ్వడం చాలా మంచిదని చెప్పి ఒక పక్కన సపోర్ట్ ఇస్తున్నారు. కానీ విదిన్ రిపబ్లికన్స్లోనే ఒక విధమైనటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ఇది మన ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడు ఇండియన్ కంపెనీస్ దే షేర్ ఎ లాట్ ఆఫ్ బిజినెస్ ఇన్ అమెరికన్ దీంట్లో అనమాట. సో సాఫ్ట్వేర్ సైడు, సో దీన్ని ఏ విధంగా చేస్తారు? మన వాళ్ళకి ఏమైనా ఒక విధమైనటువంటి ప్రాబ్లం వస్తుందా? ఏమవుతుందంటే వాళ్ళు అనేది కూడా ఏంటంటే అమెరికన్ బేస్డ్ కంపెనీస్ ఇస్తే పర్వాలేదు, బట్ ఇండియన్ ఆరిజిన్ కంపెనీస్ ఇండియన్ వాళ్ళు అక్కడ బిజినెస్ సెటప్ చేసిన వాళ్ళకి ఇచ్చి మనలాంటి వాళ్ళని కొంతమంది, అంటే మనలాంటి వాళ్ళంటే ఇండియన్స్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి H1B వీసా ఇస్తే వాళ్ళు ఓన్లీ అకామిడేట్ చేస్తున్నారు, టెక్నికల్ కాంపిటెన్స్ లేదు అనేటువంటి ఒక వాదన కూడా వచ్చింది. మరి ఈ H1B వీసాస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఈ పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. భారతదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడో దూర ప్రాంతాల్లో వెళ్ళి డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి ఆఖరికి వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. ఇట్లాంటి దాంట్లో మీరు యువతకి ఇచ్చే మెసేజ్ ఏమిటి? అట్లాగే వాట్ ఆర్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ H1B వీసా ఇష్యూ ఆఫ్ టేకింగ్ ఎ డెసిషన్ బై ది రిపబ్లికన్స్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్? అదే తెలుగులో సామెత ఉంది, ఉరిమి ఉరిమి ఎక్కడో ఎవరిని మీద పడింది అన్నట్టు. ఈ రిపబ్లికన్స్, మోర్ సో రిపబ్లికన్స్లో ఫార్ రైటు, వీళ్లకు ఎవరు పడరు. మనం ఏమనుకున్నారు, కొంతమంది ఇది వచ్చి అక్కడ క్రైమ్ చేస్తున్న వాళ్ళనే టార్గెట్ చేస్తారేమో అనుకుని చాలామంది ఇండియన్స్ ప్రో రిపబ్లికన్గా ఓటింగ్ చేశారు. బాగా ఇంపార్టెంట్ దీంట్లో కూడా పోయినారు. సడన్గా రివర్స్ అయ్యి వాళ్ళు మన్నెత్తి మీద పడుతున్నారు, H1B వీసా మీద పడుతున్నారు. ఒక రకంగా వాళ్ళది చాలా మయోపిక్ వ్యూ పాయింట్. ఎంతసేపటికి ఏంది, మేము మా దేశం, మా జాబ్స్ మేమే చేయాలి, చేయటానికి ఎవడూ రెడీగా లేడు. ఇప్పుడు టెక్నాలజీ సైడు, ఆ సాఫ్ట్వేర్ సైడు పనిచేయటం అంటే సామాన్యం కాదు. చాలా నైపుణ్యం కావాలి, స్టెడ్ ఫాస్ట్నెస్ కావాలి, చాలా వర్కింగ్ అవర్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి కల్చర్ అక్కడ లేదు అనేటటువంటి పాయింట్ను వివేక్ రామస్వామి చాలా బాగా హైలైట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం H1B వీసా అది కాదు, ప్రాబ్లం అమెరికాలో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చాలా రోజుల నుంచి తగ్గిపోయింది. స్టూడెంట్స్, పేరెంట్స్, అది ప్రాబ్లం. అంటే ఇక అతని మీద ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ దోస్ ఫెలోస్, వాడు ఎవడో ఉన్నాడు, స్కమ్స్, ఆ రిపబ్లికన్ పార్టీలో ఉన్న స్కమ్స్ అంతా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాడు. ఇండియన్స్ ఆర్ కాక్రోచెస్, ఇది అది అంటూ మాట్లాడాడు. పాయింట్ ఈజ్ H1B వీసా అనేటటువంటిది ఇది ఒక రకంగా ఇండియాకు అమెరికాకు ఇద్దరికి కూడా మేలు చేసేటటువంటి విధానం, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఆ అమెరికన్ కంపెనీస్ ఇట్లా H1B వీసా మీద ఆల్ ఓవర్ ది వరల్డ్ వచ్చేటటువంటి టాలెంట్ను లేకపోతే ఇంత సక్సెస్ఫుల్గా వరల్డ్ వైడ్గా అవి ఎక్స్పాండ్ అయి ఉండేవి కావు, ఇంత ప్రాఫిటబుల్గా కూడా ఉండేవి కావు. కానీ ఇప్పుడు నేను అనుకోవటం, దీని మీద వీళ్ళు కొంత పూర్తిగా తీసేయకపోయినా దీనిని బాగా ట్రిమ్ డౌన్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.
అదే కాలేజీ స్టడీస్ కాగానే ఇచ్చే ఓటీపీ సిస్టమ్ను కూడా రివ్యూ చేద్దామని అంటున్నారు. ఒకటి H1B వీసా కన్నా దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఇండియన్స్కు, ఎస్పెషలీ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఇండియన్స్కు, ఏదో కొంత అప్పు చేసి ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టి వీళ్ళని చదివించడానికి పంపిస్తే బెటర్ ఎడ్యుకేషన్ అక్కడ. బికాస్ డెఫినెట్లీ అవి దోస్ యూనివర్సిటీస్ ఏ రోజైనా కానీ మనకన్నా బెటరు. వాటిలో చదివి టెక్నికల్ కేపబిలిటీస్ని పెంచుకొని H1B వీసా మీద పనిచేసి ఆ లోన్స్ను తీర్చుకొని ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అట్లీస్ట్ దీన్ని H1Bని గ్రీన్ కార్డు సిటిజన్షిప్ దాకా లింక్ చేయకపోయినా ఓటీపీని కంటిన్యూ చేసి H1Bని ఒక 10 years 15 years వర్క్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తే మంచి టాలెంట్ వచ్చి అక్కడ వర్క్ చేసుకొని అట్లీస్ట్ చదువుకొని వర్క్ చేసుకొని ఆ లోన్స్ అవి రీపే చేసుకొని కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ వెనక్కి రావచ్చు. వస్తే అది మనకు మంచిదే. ఐ మీన్ దే విల్ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ టాలెంట్. సో ఆ రకమైన సిస్టమ్ పెడితే అది అమెరికాకు మనకు కూడా బాగానే ఉంటుంది. నాట్ లీడింగ్ టు ఏ గ్రీన్ కార్డ్ అండ్ ఏ సిటిజన్షిప్, అది ఒకటి ఆలోచించవచ్చు. బట్ అంత ఆలోచన చేస్తారా, లేకపోతే జినోఫెరిక్ టెండెన్సీస్తో ఉన్నటువంటి ఇప్పుడు ఈ రిపబ్లికన్స్ దీన్ని మొత్తం ఎత్తేసి వాళ్లకు మనకు లేకుండా చేస్తారా? చేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇండియా కూడా ఇంకా నెమ్మదిగా ఆల్టర్నేటివ్స్ చూసుకోవటం మంచిది. ఆల్టర్నేటివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ సిస్టమ్. ఈ అమెరికాతో మనం పోవటం ఎంతవరకు మనకు అడ్వాంటేజ్ కానప్పుడు మేబీ యూ కెన్ హ్యావ్ ఏ సపరేట్ థింగ్ విత్ చైనా, రష్యా అండ్ అదర్స్ అండ్ ఆల్సో స్ట్రెంగ్థన్ ది బ్రిక్స్ కరెన్సీ. సో దానికి పునాదులు పడేటటువంటి అవకాశం ఉంది. నేను వచ్చిన ట్వీట్ కూడా పెట్టాను. అంటే ఒకటి ఈ ఫార్ రైట్ ఏమనుకుంటున్నది, మగా అమెరికా ఇస్ గ్రేట్ అనుకుంటుంది. తప్పు అసలు యాక్చువల్గా 1945 ఎస్, రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన తర్వాత అమెరికా గ్రేట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అందుకనే ఆ రోజు మార్షల్ ప్లాన్ పెట్టి యూరోప్ను సేవ్ చేశారు, వెస్ట్రన్ యూరోప్ను బయటికి తీసుకొచ్చారు, లాట్ ఆఫ్ కన్సెషన్స్ ఇచ్చారు. అప్పుడు అమెరికాతో పిగ్గీ బ్యాక్ అయ్యి ఉంటే ఇండియా కూడా చాలా అడ్వాన్స్ అయిపోయిండేది. అట్లా చేసినవన్నీ అడ్వాన్స్ అయినాయి. సౌత్ కొరియా లాంటి దేశాలు, జపాన్లో వర్చువల్ రీకన్స్ట్రక్షన్ అంతా అమెరికా అసిస్టెన్స్తోనే జరిగింది. బట్ అప్పుడు మనం ఫస్ట్ మిస్ అయినాం. మిస్ అవ్వటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇటు అటు పోదలుచుకోలేదు, మనం న్యూట్రల్గా పోదాం అనుకున్నాం. ఈరోజు అమెరికా అంత గ్రేట్ కాదు. అమెరికా ఎకానమీ చాలా ఇతర దేశాల మీద డిపెండెంట్ అయి ఉన్నది. సో అదంతా వదిలేసుకొని ఒకే రకంలో పంథాలో పోతాము అని అంటే మనము నష్టపోతాం, వాళ్ళు నష్టపోతారు. అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. వాళ్ళు తెలుసుకునే లోపల మల్టిపుల్ సెంటర్స్ స్టార్ట్ అవుతాయి. చైనా పెరుగుతుంది, ఇండియా పెరుగుతుంది, ఇంకా లాట్ ఆఫ్ అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్ కూడా పైకి వచ్చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అదో పెద్ద కూటమి కూడా కావచ్చు వీళ్ళ షార్ట్ సైటెడ్ మెంటాలిటీతో. చూడాలి. బికాస్ అక్కడ కొంతమంది వెల్ మీనింగ్ పీపుల్ ఉన్నారు, లైక్ వివేక్ రామస్వామి, అలన్ మస్క్, వాన్స్ who is the vice president, వీళ్ళంతా థింకింగ్ బ్యాలెన్స్డ్ పీపుల్. సో ఫార్ రైట్ అజెండాను ఎక్కడ కర్టైల్ చేస్తారు, ఎంతవరకు కర్టైల్ చేస్తారు అనే దాని మీద అమెరికా ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏ సైడ్ పోతుంది అనేది. ఎట్లా పోయినా కానీ ఇండియాకు పెద్ద నష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే కాన్షియస్గా మనం పారాడైమ్ షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. కానీ జనవరి 3rd వీక్ దాకా ఆయన ట్రంప్ తీసుకుని పాలసీ అనౌన్స్ చేసేదాకా అందరిలో ఒక విధమైన ఆందోళన అనేది ఉంటుంది. అది లేకుండా ఉంటుందని ఆశిద్దాం. నమస్కారం.